ప్రతి దాని గురించి ఎక్కువ పట్టించుకుంటున్నా అంటూ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. నా వల్ల కావటం లేదంటూ లేఖలు రాశాడు వెంకట గోపాల్. 2 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు వెంకట గోపాల్. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే వాళ్ళేమంత మానసికంగా వీక్గా ఉండే సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎంత వర్క్ ప్రెషర్ని తీసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళ స్కిల్స్ని ఏ స్థాయిలో బిల్డప్ చేసుకుంటూ ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఈ క్రమంలో అదే ఆ మరణ వాంగ్మూలం. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి పాసిబుల్ కెన్ ఐ గెట్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్? ఒక్కసారి విజువల్ని ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ని నేను మీకు చూపిస్తున్నాను RTV స్క్రీన్ మీద. ఎందుకంటే ఈ ఘటన సాధారణంగా చిన్న చిన్న కారణాలకు సంబంధించి మరణానికి పాల్పడుతున్న ఆ సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఒక పక్క కాలుష్యం పెరిగిపోతుందనో, లేకపోతే ఇలాంటి కారణాల రీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణానికి పాల్పడ్డమా? ప్రస్తుతం ఇదే అందరినీ షాక్కి గురి చేస్తోంది. మీలాంటివన్నీ నాలాంటివన్నీ కూడా ఆలోచనలో పడేసిన సందర్భం ఇది. ఎందుకు ఇలాంటి ఎఫెక్ట్? ఎందుకంటే మనం చాలా రోజుల క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం, మనిషిలో కూడా మార్పులు సంభవిస్తున్నాయా? మనిషి ఇంత బలహీనంగా తన ఆలోచన ధోరణిలో ఇంత బలహీన పడిపోతున్నాడా? మరి ముఖ్యంగా కాలుష్యం గురించి ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దాట్. పొల్యూషన్ గురించి మనం చాలా కన్సర్న్తో ఉన్నాం. దాంతోపాటు మిగిలిన కారణాలు తన లేఖలో ప్రస్తావించాడు. నేను ప్రతి దాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా, ప్రతిదాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నా అంటూ తన లేఖలో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కారణం ఏంటి? ఒక్కొక్కటి ఆలోచించి. ఎందుకంటే ఒకప్పుడు ఎంతటి విపత్తునైనా కుటుంబాన్ని దాదాపుగా కుటుంబంలో 15 మంది 11 మంది ఉంటే ఆ కుటుంబాన్ని పోషించిన పరిస్థితి భారతదేశానికి. అటువంటిది మీరు చూడొచ్చు ఆ మరణ వాంగ్మూలంలో ఎక్స్క్లూజివ్ మరణ వాంగ్మూలాన్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురించడం RTV ఉద్దేశం కదా. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి ఆ హైలైట్ పాయింట్స్ మీరు చూసి, ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం అనే అర్థం వచ్చేలా తను మాట్లాడాలంటే చూసుకోవచ్చు. ఈ భూమి మీద ఉండి ఏం ఉద్ధరించే పని లేదు, ఉండాలని లేదు. ఎక్కడ చూసినా పొల్యూషన్, కరప్షన్, నేను భారం అవ్వాలని లేదు అంటూ కూడా ఆ హైలైట్ పాయింట్స్ మీరు చూడొచ్చు. ఆ హైలైట్ పాయింట్స్ ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, ఆ హైలైట్ చేసిన పాయింట్ ఆ ఎల్లో కలర్లో మీరు చూస్తున్నారు. ఆ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ లెటర్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. డాడీ, నన్ను క్షమించు. ఆ ఇంగ్లీష్ పదాన్ని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే కాస్త రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ మరణ వాంగ్మూలం, ఇన్ఫ్యాక్ట్ ఈ బల్వన్ మరణం నేను చేసుకుంటోంది లవ్లో దేనివల్ల కాదు. నేను ఇంటర్లో ఆర్ 10th ఉన్నప్పుడు చనిపోదాం అనుకున్నా, ప్రయత్నించా, కానీ వీలవ్వలేదు. ఈ జనవరిలో గొడవ జరిగిన తర్వాతలా ఉంది అంటూ చెప్తున్న సందర్భంలోని ఇదంతా చెప్పుకొస్తూ అక్కడ చెప్పుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోని నిజంగా ఈ మరణ వాగ్మూలం వెంకట గోపాలే రాశాడా, లేకపోతే ఎవరైనా బలవంతంగా రాయించి బలవన్ మరణాన్ని, ఇన్ఫ్యాక్ట్ అది హత్య కోణాన్ని బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఏమైనా హత్య చేసి అది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక మనిషి ఇటువంటి రీజన్స్, ఆఫ్ కోర్స్ ఇవి కన్సర్న్స్ అని చెప్పి కొట్టిపారాయడం, బట్ బలవన్ మరణానికి దారితీసేంత బలహీనమైన పాయింట్ అయితే కాదు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రిషా కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేది. బట్ అంతకన్నా ముందు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏమని తేలింది? ఇది నిజంగా వెంకట గోపాల్ తానుగా రాసుకున్న బలవన్ మరణానికి సంబంధించి మరణ వాంగ్మూలమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసుల రియాక్షన్ చూద్దాం. పోలీసులు ఏమంటారో చూద్దాం. ఈ 2 years నుంచి మన గచ్చిబౌలి లిమిట్స్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. 24వ తారీఖు వీళ్ళ అన్న ప్లస్ వదిన ఇతను ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు నైట్ మళ్ళీ ఒక్కడే రిటర్న్ వచ్చేసి
ఈ మణికొండలో వాళ్ళు ఉండే ఇంట్లో 24వ తారీఖు నైట్ హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. 25వ తారీఖు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ లేపట్లే అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి చెప్తే అతను పక్కింటి వాళ్ళు వెళ్ళి చూస్తారు చనిపోయి ఉన్నాడు. అదే విషయం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా వెళ్ళి చూసాము. అతను ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టి చనిపోయాడు. అందులో ఈ సొసైటీని అనుకున్నట్టు లేదు, అంత నాకు సొసైటీ మీద విరక్తి కలిగింది. సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది సొసైటీ. అందుకే ఈ సొసైటీలో ఉండలేకపోతున్నా, అందుకే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టి వాళ్ళ అమ్మకు నాన్నకు సారీ చెప్తూ హ్యాంగ్ చేసుకున్నాడు. అదే విషయంలో కేసు కట్టి నిన్న పిఎంఈ అవి చేయించాం. ఇంకా ఇతనికి ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. రైట్, అది పోలీసులు చెప్తోంది. ప్రస్తుతానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ డెవలప్మెంట్స్ ని ట్రాక్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. పెట్రీషియా, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? మణికొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయిన పరిస్థితి. అదే కాకుండా ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గత 2 ఏళ్ల నుంచి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. వెంకట గోపాల్ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి వ్యక్తి, చాలా నెమ్మదిస్తుడు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంటర్లో కూడా మరణించాలనుకున్నాను కానీ అది కుదరలేదంటూ కూడా మరణ వాంగ్మూలం రాయడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా పొల్యూషన్, కరప్షన్ వల్ల డిస్సాటిస్ఫాక్టరీ ఉంది నాకు వరల్డ్ పట్ల, ఈ సొసైటీలో నేను బ్రతకలేను అంటూ కూడా రాయడం జరిగింది. అదే కాకుండా నేను నా స్నేహితులని కూడా ఎంతో మంచిగా చూసుకోవాలనుకున్నాను. అదే కాకుండా నా స్నేహితులందరూ కూడా చాలా మంచి వ్యక్తులు అంటూ కూడా వాళ్ళ 5 స్నేహితుల గురించి రాయడం జరిగింది. మనీష్, ముఖేష్, అనీష్, రామచంద్రన్, ఇంకా వాళ్ళ అన్నయ్య గురించి. ఏదైతే మనీష్ కున్నాడో, నువ్వు బాగా చదువుకుంటావు, బీటెక్ లైఫ్ లో నేను చాలా బాధ పెట్టాను, కానీ నువ్వు మంచి ఉద్యోగం చేయాలి తమ్ముడు, నువ్వు బాగుపడతావు అంటూ మనీష్కి చెప్పడం, ముఖేష్ కూడా నువ్వు బాగా చదువుకోవాలంటే వీళ్ళకి చెప్పడం. అదే కాకుండా ముఖేష్ అన్న వ్యక్తికి కూడా నువ్వు కార్బోనేటెడ్ బటర్ మిల్క్ ఐడియా ఇప్పటి వరకు లేదు ఇక్కడ హైదరాబాద్ లో, దానికి మంచి క్రేజ్ ఉంటుంది, కలిసి జాయింట్ గా బిజినెస్ ఓపెన్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ క్షేమాలంతా కూడా కోరుకొని రాయడం జరిగింది. ఇదే కాకుండా నేను సొసైటీలో ఉండలేకపోతున్నాను, ఈ పొల్యూషన్, ఈ కరప్షన్, దీని వల్ల అంతా కూడా విసుకెత్తిపోయాను, నాకు హోప్ లేదంటూ కూడా వాళ్ళ నాన్న అమ్మకి ఇద్దరికి కూడా నన్ను క్షమించండి, నాన్న అమ్మని చాలా బాగా చూసుకో, ఆరోగ్య పరిస్థితి అమ్మది బాగాలేదు, మీ ఇద్దరు మంచిగా ఉండాలి అంటూ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. అదే కాకుండా పర్టికులర్ గా ఈ వరల్డ్ లో అంటే హైదరాబాద్ లో ఉన్న పొల్యూషన్ గురించి రాయడం జరిగింది. అదే కాకుండా కరప్షన్ గురించి కూడా క్లారిటీగా రాశాడు. సారీ, తన మదర్ ఫాదర్ కి కూడా సారీ చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా అతని పాస్వర్డ్స్ ఏదైతే మనీకి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న పాస్వర్డ్స్, స్టాక్ మార్కెట్ లో ఉన్న పాస్వర్డ్స్, అదే కాకుండా PS5 గేమ్ గురించి కూడా రాశాడు. అన్నయ్య నువ్వు ఆడుకోవాలి అని అంటే నువ్వు ఆడుకోలేదంటే మనీకి ఇచ్చేస్తే మనీ ఆడుకుంటాడంటూ కూడా ప్రతి ఒక్క పాస్వర్డ్ అంటే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ నుంచి, మనీ నుంచి, స్టాక్ సెల్లర్స్ నుంచి ప్రతి ఫోన్ పాస్వర్డ్ అంతా కూడా క్లియర్ గా రాసి పెట్టడం జరిగింది. అదే కాకుండా నేను ఉండలేకపోతున్నాను ఈ వరల్డ్ లో, గివప్ ఇస్తున్నానంటూ కూడా రాయడం జరిగింది. కానీ నిజంగానే ఒక మనిషి గివప్ ఇవ్వడానికి పొల్యూషనే కారణమా అనేది కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే అతను కన్సర్న్స్ ని వ్యాలిడ్ చేసుకున్నా అది బలమైన రీజన్ అనే విధంగా కూడా ఆలోచనలు వస్తుంది. ఇప్పటికే పోలీసులు, రాయదుర్గం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి సత్యనారాయణ కూడా సుదీర్ఘంగా విచారించాలి ఈ కేసు అంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిజంగానే బలవన్ మరణానికి పాల్పడిన రీజన్స్ పొల్యూషన్, కరప్షన్ ఏదైతే వ్యక్తి చెప్తున్నారో అదేనా, లేదంటే ఇది ఏదైనా హత్య కింద చేసి ఆ లేఖని అలా రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? అక్కడ కూడా పర్టిక్యులర్ గా మరణించిన వ్యక్తి కూడా నాకు ఎటువంటి లవ్ కి సంబంధించిన ఎఫైర్స్ కానీ, లేకపోతే ఇంకేదో నాకు అప్పుల బాధ కానీ, ఫినాన్షియల్ టర్మ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా లేదు, నేను హ్యాపీగానే ఉన్నానంటూ కూడా వెంకట గోపాల్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రధాన రీజన్ పొల్యూషన్, కరప్షన్ అయి ఉంటుందా, లేకపోతే అతను థాట్ ప్రాసెస్ కి మరణించాలి అన్న ఐడియా ఎందుకు వచ్చింది, ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఏదైనా ఒత్తిడికి గురైన విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా యువత ప్రతిదానికి, చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ ఆలోచించడము, ప్రాణాలు తీసుకోవాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వడం, ఇప్పటి వరకు
పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు పిల్లలు చదువుకోకపోతే వార్నింగ్ ఇవ్వడము, లేదంటే టీచర్స్ వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే సొసైటీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా కన్సోల్ చేయడం, లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా ఈ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కూడా మిస్ అవుతుంది. దీనివల్ల కూడా వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ట్రామటైజ్ అవ్వడం, డిప్రెషన్ లో వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు మరణించాలన్న థాట్ వాళ్ళని కాన్స్టెంట్లీ ఇన్సిస్ట్ చేయడం, ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిప్రెషన్ లో ఉన్నా, లేకపోతే వాళ్ళకు బ్యాగేజ్ క్యారీ